కావలి మాజీ మున్సిపల్ మరియు ఏఎంసీ చైర్మన్ ఆర్యవైశ్య ముద్దుబిడ్డ స్వర్గీయ గ్రంథి యానాదిశెట్టి ప్రథమ వర్ధంతి పురస్కరించుకుని కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో తన కార్యాలయం నందు ఏర్పాటు చేసిన గ్రంథి యానాదిశెట్టి చిత్రపటానికి ఆర్యవైశ్య సంఘం సభ్యులు, కిరాణా మార్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు బల్సా ప్రసాద్ మరియు ఆర్యవైశ్య సంఘం మిత్రులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆర్యవైశ్య ప్రముఖులు మాట్లాడుతూ కావలి ప్రజలకు అనేక సేవలు అందించి ఆర్యవైశ్యులకు గొప్ప పేరు తెచ్చిన మహనీయుడు అని కొనియాడారు. ప్రజా సేవకై నిరంతరం పాటుపడిన వ్యక్తిని అన్నారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో త్వరలో గ్రంథి యానాదిశెట్టి కాంస్య విగ్రహం కావలిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక అన్న క్యాంటీన్లో పేద ప్రజలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అందరికీ నమస్కారం. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు ముఖ్యంగా ఆర్యవైశ్య ముద్దుబిడ్డ వాసవి మాత ముద్దుబిడ్డ గ్రంథి యానాదిశెట్టి గారి ప్రథమ వర్ధంతి జరుపుకోవడం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈ కావలి పట్టణంలోకే ఆనిముత్యం ఆయన. అదేవిధంగా కావలి టౌన్లో ప్రతి సిమెంట్ రోడ్లోనూ ఆయన కనపడుతూ ఉంటాడు. అదేవిధంగా ఆయన స్కూటర్ మీద తిరుగుతూ పార్టీలకు అతీతంగా, ఏ పార్టీ అనేది కూడా కాకుండా పార్టీలకు అతీతంగా అడిగిన వారికి అడిగినట్టు బండి మీద తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కావచ్చు, రెవెన్యూ ఆఫీస్ కావచ్చు, ఎనీ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్కి అయినా తీసుకెళ్ళి పని చేయించే వ్యక్తి. కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్నిటికీ కూడా ఉపయోగపడిన వ్యక్తి. నిజంగా ఆయన మా ఆర్యవైశ్యంలో పుట్టడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రథమ వర్ధంతి జరుగుతూ ఉంది. ఘనంగా నివాళులు అర్పించుకున్నాం మేమందరం కూడా. అదేవిధంగా ఈరోజు కన్నికా పరమేశ్వర గుడి 10 కోట్లు పెట్టి కట్టినా కూడా ఆ గుడి ఏర్పడడానికి కారణం ప్రథమ వ్యక్తి యానాదిశెట్టి గారు, కన్నికా పరమేశ్వర ఆలయ శాశ్వత అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఏఎంసీ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలు, 30 నుంచి 40 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం కొనసాగింది. అదేవిధంగా యానాదిశెట్టి గారి ఇక్కడ గొప్పగా విషయం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో యానాదిశెట్టి గారి కాంస్య విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు. ఆయనకి ప్రత్యేకంగా మా ఆర్యవైశ్య సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా యానాదిశెట్టి గారి రాజకీయ జీవితం మొత్తం కూడా ప్రజలకి అంకితమైంది. ఆయన ఆస్తులు కూడా మొత్తం కంప్లీట్ జీరో చేసుకున్నాడు. రాజకీయాల్లో జాయిన్ అయ్యి ఏ రోజు కూడా ₹1 ఆశించిన వ్యక్తి కాదు రాజకీయాల్లో యానాదిశెట్టి గారు. రాజకీయాల్లో లంచం అనేది తెలియకుండా చేసిన వ్యక్తి యానాదిశెట్టి గారు. ఆయన లేని రుణం తీర్చుకోలేనిది ఈ కావలి ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా మా ఆర్యవైశ్యులకి ఈ రాష్ట్రంలోనే గుర్తింపు కలిగిన వ్యక్తి. ఆయన లేని లోటు మేము తీర్చుకోలేనిది. చాలా బాధాకరంగా ఉంది మాకు. ఆయన చనిపోయి 1 year అయిందని చెప్పి అంటున్నారు, కానీ ఆయన చనిపోయాడని చెప్పి మేమైతే అనుకోవట్లేదు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయి ఉన్నాడు ఆయన. ఆయన లేని లోటు మా ఆర్యవైశ్యులకి చాలా తీరని లోటు. అటువంటి నాయకుడు ఇక పుట్టబోడు అటువంటి నాయకుడు. అదేవిధంగా మాకు ఈరోజు మేమందరం కూడా తల ఎత్తుకొని తిరుగుతున్నాము అంటే కేవలం యానాదిశెట్టి గారి కారణం. ఆయన ఆదర్శంగా తీసుకొని మా ఆర్యవైశ్య సంఘం కావచ్చు, మా ఆర్యవైశ్య సంఘంలో ఉన్న కమిటీ మెంబర్లు కావచ్చు, కావలిలో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఆయన లేని లోటు చాలా పూడ్చలేనిది. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. జై వాసవి, జై జై వాసవి. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ తటవర్తి వాసు, అధ్యక్షులు తటవర్తి రమేష్, కార్యదర్శి ఓరుగంటి రామకృష్ణ, పానుగంటి వెంకటేశ్వర్లు, చెన్నా కొండలరావు, నందకిషోర్, పేరూరు శంకర్, అచ్యుత శ్రీకాంత్, బల్సా ప్రసాద్, సువర్ణ హోమ్ నీడ్స్ శ్రీనివాసులు, మొగలపల్లి రాజా, మునగనూరు తిరుపాలు, గాదం శెట్టి వంశీ, పెటేటి రమణ, సోమిశెట్టి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.